హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హారిక మత్తి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓఎస్ఎస్ ఫర్టిలిటీ, సూర్యారావుపేట, విజయవాడ. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇరా, అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారే. అసలు ఇరా టెస్టింగ్ అనేది ఏంటి, దానికి ఎవరికి చేస్తాం, ఎప్పుడు చేస్తాం అనేది మాట్లాడుకుందాం. సో మనం చాలాసార్లు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఫెయిల్ అయినది చూసుకుంటాం. సో ఎంబ్రియోలో ప్రాబ్లం ఉందా, ఎండోమెట్రియం అంటే యూట్రస్ లైనింగ్లో ప్రాబ్లం ఉందా అనేది చూసుకోవాలన్నమాట. సో అలాంటప్పుడు చేసే టెస్టే ఇరా టెస్టింగ్. సో ఈ టెస్ట్ ద్వారా ఈ ఎండోమెట్రియం అంటే ఎక్కడైతే మనకి ఈ ఎంబ్రియో వెళ్ళి అటాచ్ అవ్వాలో ఈ ఎండోమెట్రియంలో కొన్ని జీన్స్ అనేవి ఉంటాయన్నమాట. అది రిసెప్టివ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని జీన్స్ అనేవి కరెక్ట్ టైంలో ఎక్స్ప్రెస్ అవుతున్నాయా లేదో చూసుకుంటాం. అలా చూడటానికి చేసే టెస్టింగే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారే. సో ఇది జనరల్లీ ముందు ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటాం అనమాట. సో దీంట్లో సేమ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు మనం ఎండోమెట్రియం లైనింగ్ని ఎలా ప్రిపేర్ చేస్తాము, సేమ్ అదే పద్ధతిలోనే మనం ముందు ఎండోమెట్రియం లైనింగ్ అంటే యూట్రస్ లైనింగ్ ప్రిపేర్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ వాడి ఒక పర్టికులర్ లైనింగ్ సైజ్ ఇంత ఎంఎం 7 mm 8 mm మినిమం వచ్చిన తర్వాత సేమ్ నార్మల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎలా చేస్తామో అదే సైకిల్ లానే ప్రొజెస్ట్రాన్ అనే ట్యాబ్లెట్ ఆర్ ఇంజెక్షన్స్ కూడా స్టార్ట్ చేసి 5th డేన మనం ఈ బయాప్సీ అంటే ఈ ఎండోమెట్రియంని అంటే యూట్రస్ లైనింగ్ని ఒక చిన్న బయాప్సీ పద్ధతి ద్వారా మనం తీసి దాన్ని టెస్టింగ్కి పంపిస్తామన్నమాట. సో ఇలా టెస్టింగ్కి పంపించిన తర్వాత ఎండోమెట్రియం ఇరా టెస్టింగ్ చేసిన తర్వాత ఎండోమెట్రియం రిసెప్టివ్గా ఉందా లేదా అన్నది చూసుకుంటాం. సో దీని ప్రకారం ఏ టైంలో అది రిసెప్టివ్గా ఉంది, మనం ఏ టైంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి అన్నది మనకి ఆ టెస్ట్ నుంచి తెలుస్తుంది. సో దాని ప్రకారం నెక్స్ట్ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని టైం చేసుకుని ఆ టైంకి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయటం వల్ల ఆ టైంలో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎక్కువ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట.